ఆంధ్రప్రదేశ్ గురించి ముందు వీడియోలో మన సంస్కృతి, మన చరిత్ర, మన భాషలు, మన నృత్యాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జరుపుకునే పండుగల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఏడాది పొడవునా వివిధ రకాల ఉత్సాహభరితమైన పండుగలను జరుపుకుంటుంది. మొదటిగా ఉగాది. ఉగా అంటే ప్రారంభం, ఆది అంటే ఆదికాలం. సింపుల్ గా చెప్పాలి అంటే కొత్త సంవత్సర ప్రారంభం అని అర్థం. తెలుగు నూతన సంవత్సర వేడుకగా జరుపుకునే ఉగాది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే కొత్త సంవత్సరానికి ప్రారంభం. ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి కొత్త బట్టలను ధరించి ఇంటిని శుభ్రం చేసి మామిడాకులతో తోరణాలు, రంగురంగు ముగ్గులు వేసి ఇంటిని అలంకరిస్తారు. ఇతర పండుగలతో పోలిస్తే ఉగాది నాడు భవిష్యవాణి వినడం ప్రత్యేకం. పురోహితులు ఆ సంవత్సరం రాశి ఫలాలు, వర్షాలు, పంటలు, రాజకీయాలు వంటి విషయాలపై జ్యోతిష్యం వివరంగా చెబుతారు. ఉగాది పండుగలో ఉగాది పచ్చడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పచ్చడిని 6 రకాల రుచులతో తయారు చేసుకుంటారు. తేనె, మామిడి, నిమ్మరసం, మిరియాలు, ఉప్పు ఇంకా చింతపండు. ఈ 6 రుచుల లాగా మన జీవితం కూడా మంచి, చెడు, ఆనందం, బాధ, ఆశ, కోపాలతో నిండి ఉంటుందని సూచిస్తుంది. తరువాత పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మన తెలుగు ప్రజల ఆచారాలకు, వ్యవసాయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే 3 ముఖ్యమైన పండుగలు. ఈ 3 రోజులు కలిసి మనం సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం. మొదటి పండుగ భోగి. ఈ రోజు పాతని వదిలి కొత్తని స్వీకరించే రీతిగా భావిస్తారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి చెత్త, పాత వస్త్రాలు, పనికిరాని వస్తువులను వేసి కాలుస్తారు. ఇది చెడు ఆలోచనలను తొలగించే సింబల్ గా తీసుకుంటారు. రైతులు పంట కోత సమయంలో వస్తున్న ఆనందాన్ని దేవుడికి కృతజ్ఞతగా భావించి భోగి పండుగను జరుపుకుంటారు. పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. కోడి పందాలు, హరిదాసుల పాటలు గ్రామీణ ప్రాంతాల్లో పేరు పొందారు. రెండవ రోజు సంక్రాంతి పండుగ. ఇది ప్రధాన పండుగ రోజు. సూర్యుడి పూజకు అంకితం చేయబడిన ఈ పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో జరుపుకుంటారు. దీనినే మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా బొబ్బట్లు, పాయసం, అరిసెలు ఇంకా పొంగల్ వంటి వంటకాలను తయారు చేస్తారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేస్తారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారు. రైతులు పంటలతో ఇంటిని అలంకరిస్తారు. ఇది పంట పండిన ఆనందానికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగ. సంక్రాంతి తరువాత రోజు కనుమ. ఈ రోజు పశువుల పండుగగా కూడా గుర్తించబడుతుంది. రైతులకు పంటలతో పాటు ఆవులు, ఎద్దులు ఎంతో ముఖ్యమైనవిగా ఉంటాయి. కాబట్టి ఈ రోజును వాటికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పశువులకు స్నానం చేయించి పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టి పూలమాలలు వేసి అలంకరిస్తారు. గొబ్బి పూజ, గోపూజ వంటి ఆచారాలు ఈ రోజున జరుపుకుంటారు. గ్రామాల్లో ఇంకా పల్లెటూర్లలో ఈ రోజు సంప్రదాయ క్రీడలు ఇంకా పల్లె ఆటలతో పండుగ శోభ కనిపిస్తుంది. వినాయక చవితి. వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది వినాయకుడి జన్మదినంగా జరుపుకుంటారు. ప్రధానంగా ఇది భాద్రపద శుక్ల చతుర్థి నాడు వస్తుంది. ఈ పండుగ ప్రజల్లో విశ్వాసం, భక్తి, ఐక్యత అలాగే ఆరంభానికి, శుభదాయకతకు ప్రతీక. వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు, బుద్ధి ఇంకా విజ్ఞానదాత. ఆయనను పూజించకుండా ఏ శుభకార్యానికి శ్రీకారం చుట్టరు. వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి మట్టితో తయారు చేసి అలంకరించిన మండపంలో నిలిపి పూజలు చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు, చలిమిడి ఇంకా పరమాన్నం నైవేద్యంగా ఉంచి పుష్పమాలలు, వివిధ రకాల పత్రాలు, పండ్లు, జిల్లేడు పువ్వులతో పూజను పూర్తి చేస్తారు. వినాయక చవితి అంటే ఒక్క రోజు పండుగ కాదు. 5 లేదా 7 లేదా 9 రోజులు ఆయనని భక్తితో కొలుస్తారు. ప్రతి పూట నైవేద్యం పెడుతూ పూజలు చేస్తారు. చివరి రోజున ఎంతో సంతోషంగా రంగులు చల్లుకుంటూ డాన్స్లు వేస్తూ అందరి చేతులతో ఆయన విగ్రహాన్ని మోస్తూ చివరిగా నదిలోను లేదా చెరువులోను నిమజ్జనం చేస్తారు. గణపతి బప్ప మోరియా అంటూ భక్తిగా అరిచి తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం త్వరగా రా వినాయక అని నమస్కారం చేసుకుంటారు. తర్వాత మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే శివుడి గొప్ప రాత్రి. ఇది లోక కళ్యాణానికి, ఆధ్యాత్మిక మార్గానికి, మౌనానికి ఇంకా త్యాగానికి ప్రతీక. ఈ పండుగ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. శివుడు త్రిమూర్తులలో ఒకరు. ఆయన్ని విధ్వంసకర్త, యోగేశ్వరుడు, కైలాస నివాసి, బోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఈ పండుగకు అనేక పురాణ గాథలు ఉన్నాయి. ముఖ్యంగా 3 కథలు ఉన్నాయి. పార్వతీదేవి తపస్సు. పార్వతీదేవి మహాశివుణ్ణి వరించేందుకు ఘోరంగా తపస్సు చేసి మహాశివుణ్ణి గెలిచి ఆయనని వివాహం చేసుకున్న రోజుగా కూడా భావిస్తారు. శివలింగ ఆవిర్భావం. బ్రహ్మ ఇంకా విష్ణువు తమలో ఎవరు గొప్పవారో తేల్చుకోవడానికి తలపడ్డారు.
అప్పుడే ఆకాశం నుండి ఒక అగ్ని స్తంభాన్ని సృష్టించారు శివుడు. దీనికి ఆది ఇంకా అంతం ఎక్కడుందో చెప్పాలంటూ వారిద్దరికీ పరీక్ష పెట్టి వాళ్ళ యుద్ధాన్ని ఆపారు. ఆ అగ్ని స్తంభమే మొదటి శివలింగంగా భావించిన రోజు మహాశివరాత్రి అని కూడా భావిస్తారు. హాలాహల విషాన్ని శివుడు సేవించడం. సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని శివుడు త్రాగి లోకాన్ని రక్షించాడు. అది కూడా ఈ రోజే జరిగిందని చెప్పుకుంటారు. అయితే మహాశివరాత్రి రోజు భక్తులు నిర్జలోపవాసం చేస్తారు. ఈ రాత్రంతా జాగరణ చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు. అర్ధరాత్రి వరకు శివలింగానికి పాలు, తేనె, జలాలు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పుట్టచెడ తులసి కాకుండా బిల్వపత్రాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. రాత్రంతా శివునిపై కీర్తనలు, హారతులు, కథలు ఇంకా భజనలు నిర్వహిస్తారు. మరుసటి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకొని వాళ్ళ జాగరణ ఇంకా ఉపవాసాన్ని పూర్తి చేస్తారు. తరువాత దసరా పండుగ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది అధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు, అసత్యంపై సత్యం గెలిచినందుకు దేవతల శక్తి మహిమలకు ప్రతీకగా జరుపుకుంటారు. భారతదేశంలో ప్రాంతానికో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. అసలు దసరా అంటే ఏంటి? దసరా లేదా విజయదశమి శరత్ నవరాత్రులలో 10వ రోజు. ఇది సాధారణంగా అశ్వయుజ శుద్ధ దశమి నాడు వస్తుంది. ఈ పండుగను విజయం పొందే రోజుగా భావిస్తారు. దసరా రోజున శ్రీరాముడు లంకలోని రాక్షస రాజు అయిన రావణుణ్ణి సంహరించి సీతాదేవిని రక్షించాడని గాథను పురాణాల్లో చెప్తారు. అందుకే ఈ రోజున అధర్మంపై ధర్మం గెలిచింది అని భావిస్తారు. అనేక చోట్ల రామలీలలు, రావణ దహన కార్యక్రమాలు జరుగుతాయి. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకాన్ని, దేవలోకాన్ని గందరగోళంలోకి నెట్టాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తిని కలిపి అమ్మవారిని దుర్గాదేవిగా అవతరింపజేశారు. అమ్మవారు 9 రోజులు మహిషాసురునితో యుద్ధం చేసి 10వ రోజున అతనిని సంహరించారు. అందుకే 9 రోజులు నవరాత్రులు అని, 10వ రోజున విజయదశమి అని పిలుస్తారు. ఈ పండుగను ఆంధ్ర ఇంకా తమిళ కుటుంబాలలో దీపాల మధ్య అమ్మవారిని కొలువుగా ఉంచి పూజిస్తారు. ఆయుధాలు, వాహనాలు, పుస్తకాలు శుభంగా అలంకరించి పూజిస్తారు. విద్యార్థులు పుస్తకాలకు పూజ చేస్తారు. నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. ఇది మహిళల ఐక్యత, ప్రకృతి పట్ల ప్రేమకు ప్రతీక. కొన్ని ప్రాంతాల్లో దుర్గామాతను 9 అవతారాల రూపంలో అలంకరిస్తారు. శక్తి కలిగిన మహిళలు అమ్మవారి శక్తి స్వరూపంగా చమక్కులు, పట్టు వస్త్రాలను ధరించి అమ్మవారి తలంబ్రాలను ఉయ్యాలలో ఉంచుతారు. కొన్ని గ్రామాల్లో ఈ రోజు ఎడ్ల పందాలు, కళ్యాణాలు, పల్లకి ఊరేగింపులను నిర్వహిస్తారు. విజయదశమి యొక్క సందేశం ఏంటి అంటే చెడుపై మంచి గెలవాలి, భయాన్ని అధిగమించాలి, శక్తిని ధర్మ మార్గంలో వినియోగించాలి, మనలోని బలహీనతలను జయించాలి. తరువాత దీపావళి పండుగ కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటాం. ఇది చెడును తొలగించి వెలుగు, శుభం, సంతోషాన్ని తీసుకొస్తుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దీపావళి వెనుక కథలు భిన్నంగా చెప్పబడతాయి. అందులో ముఖ్యమైనవి: శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకొని రావణుణ్ణి సంహరించి సీతామాతతో అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలు దీపాలను వెలిగించి ఆహ్వానించారు. అదే దీపావళి యొక్క ఆరంభంగా చెబుతారు. కృష్ణుడు సత్యభామతో కలిసి దుర్మార్గ రాక్షసుడైన నరకాసురుడిని సంహరించిన రోజు దీపావళి ముందు రోజు. అందుకే దీన్ని నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. సముద్ర మదన సమయంలో లక్ష్మీదేవి అవతరించి విష్ణుమూర్తిని వరించిందని కూడా పురాణ కథల్లో ఉంది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి రోజు రాత్రి ఇంటి చుట్టూ నెయ్యి దీపాల వెలుగుతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. లక్ష్మీదేవిని సంపద దేవతగా పూజిస్తూ కుటుంబానికి శ్రేయస్సును, ఆర్థిక అభివృద్ధి కావాలని ప్రార్థిస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రకరకాల క్రాకర్స్ తో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటే కేవలం క్రాకర్స్ కాల్చడం మాత్రమే కాదు, అది మన హృదయాలలోని అంధకారాన్ని తొలగించి ప్రేమ, శాంతి, జ్ఞానం అనే వెలుగును వెలిగించడం. తరువాత శ్రీరామనవమి అంటే మహావిష్ణు రూపమైన శ్రీరాముల వారు పుట్టిన రోజు. శ్రీరాముని కథ మనకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మాత్రమే కాదు, ఒక మనిషి ఎలా బ్రతకాలి, కష్టం వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలి అనేది నేర్పిస్తుంది. అందుకే రామ కథ అన్ని అవతారాల కంటే ప్రత్యేకం. శ్రీరాముల వారు త్రేతాయుగమునందు హేలంబి నామ సంవత్సరంలో చైత్ర మాసంలో వచ్చే శుక్ల నవమి నాడు పునరావసు నక్షత్రంలో జన్మించారు. కానీ శ్రీరామ నవమి రోజు ప్రతి రామాలయంలోనూ సీతారాముల వారి
కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇది పెళ్లి రోజు కాదు. మరి కళ్యాణం ఎందుకు జరిపిస్తారు అంటే, రామకథలో అన్ని కష్టాలే. రాముడు సీత అస్సలు కలిసి ఉండరు. ఇంకెప్పుడు రాముడు సీత విడిపోకుండా ఉండాలని రాముడికి ఏ పూజ చేసినా సీతతో కలిపే చేస్తారు. ఈ రోజున చిన్నపిల్లల చేత రామనామాన్ని రాపిస్తూ ఉంటారు. రాముడిలా మంచి బుద్ధి జ్ఞానం కలుగుతాయని నమ్మకం. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే పెద్ద పండుగలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.